హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయో అలాంటి మోడల్స్ డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ 4 మోడల్స్ డిస్కస్ చేసాము కదా. ఇప్పుడు ఇంపార్టెంట్ థియరం డిస్కస్ చేద్దాము ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో. టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ మోడల్ సమ్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు అందులోని ఇంపార్టెంట్ థియరం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థియరం ఏంటండి? షో దట్ ద యాక్సెస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 1/2 into tan inverse of 2h by a minus b so as to remove xy term from the equation ax square plus 2hxy plus by square equal to 0 if a not equal to b and through the angle pi by 4 if a equal to b. అంటే ఏంటండి, మనకి ఇక్కడ ప్రూఫ్ రాసుకుందాము. థియరం కదండి, ఇది ప్రూఫ్ అంటారు, ఆన్సర్ని సొల్యూషన్ అన్నారు. ప్రూఫ్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ax square plus 2hxy plus by square equal to 0. Axes are to be rotated through an angle theta. ఓకే, అలా యూజ్ చేసుకుందాము. యాక్సెస్ ఆర్ రొటేటెడ్, క్వశ్చన్లో ఇలా ఇచ్చారు కదండి, అది నోట్ చేసుకుంటున్నాము. త్రూ అన్ యాంగిల్ థీటా. త్రూ అన్ యాంగిల్ థీటా అలా రొటేట్ చేసుకుంటున్నప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ డాష్ వై డాష్ ఏమవుతుందండి? ఎక్స్ డాష్ వై డాష్ బదులు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అని రాసుకుందామండి. అప్పుడు ఇది కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. బాక్స్ గీసుకుందాము. అప్పుడు స్మాల్ ఎక్స్ ఏమవుతుందండి, స్మాల్ వై ఏమవుతుందండి? క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అన్నా ఎక్స్ డాష్ వై డాష్ అన్నా ఒకటే అండి, న్యూ కోఆర్డినేట్స్. స్మాల్ వై స్మాల్ ఎక్స్ అంటే ఓల్డ్ కోఆర్డినేట్స్. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఈ ఎక్స్ వై వాల్యూస్ అనేవి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయాలండి. విత్ దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ ఎక్స్వై అంటే ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఇంటూ వై ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ప్లస్ బి ఇంటూ వై స్క్వేర్ అంటే ఏంటండి? ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేయాలండి. ఇప్పుడు ఏ ఇంటూ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా హోల్ స్క్వేర్ ఉంది. హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అది ఏమవుతుందండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2xy, ఏబి అంటే కాస్ థీటా సైన్ థీటా ప్లస్ 2h ఎక్స్వై ప్లస్లో ఏముందండి? ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఇంటూ ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. అది ఏ మైనస్ బి, అది ఎలా ఉందంటే అది సింప్లిఫై చేయాలి. ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఇంటూ ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై కాస్ థీటా ఏమవుతుందండి? అది ఎక్స్ స్క్వేర్ కాస్ థీటా సైన్ థీటా ప్లస్ xy cos theta
minus xy sin square theta minus y square sin theta into cos theta plus b into x sin theta plus y cos theta whole square అంటే a plus b whole square ఫార్ములా అంటే x square sin square theta plus y square cos square theta 2xy sin theta cos theta equal to 0 equal to a into ఏం లేదండి, ఇది జస్ట్ సింప్లిఫికేషన్. x square cos square theta plus y square sin square theta minus 2 sin theta cos theta xy బ్రాకెట్లో రాసుకుంటున్నామండి అది, ప్లస్ 2h ఇంటూ x square cos square cos theta sin theta minus y square sin theta cos theta plus cos square theta minus sin square theta xy plus b into x square sin square theta plus y square cos square theta plus 2 sin theta into cos theta xy equal to 0. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారండి, టు రిమూవ్ xy టర్మ్ equal to 0. To remove xy term, let the coefficient of xy equal to 0. అప్పుడు ఏమవుతుందండి, a into minus 2 cos theta sin theta ప్లస్ 2h ఇది 0 అవుతుందండి, ఇది 0 అవుతుందండి. అంటే ఆ కోఎఫిషియన్స్ అనేవి 0 తీసుకుంటే వాటి కోఎఫిషియన్స్ ఏమవుతుంది, 2h cos square theta మైనస్ sin square theta plus b 2 sin theta cos theta equal to 0. ఇక్కడ యూజ్ చేయాల్సిన ఫార్ములాస్ ఏంటండి, sin 2 theta is equal to 2 sin theta into cos theta cos 2 theta cos square theta minus sin square theta. ఆ 2 యూస్ చేస్తే ఏమవుతుందండి, నెక్స్ట్ స్టెప్ మైనస్ a sin 2 theta plus 2h cos 2 theta plus b sin 2 theta ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందండి, sin 2 theta minus a plus b, ఈ ప్లస్ 2h cos 2 theta ఇటు వెళ్తే మైనస్ 2h cos 2 theta. ఈ cos theta ఇక్కడ వచ్చేసి డివైడ్ అవుతుందండి, మైనస్ a ప్లస్ b ఇటు వచ్చేసి డివైడ్ అవుతుందండి. sin 2 theta by cos 2 theta is equal to 2h by a minus b. sin theta by cos theta ఏమవుతుందండి, tan 2 theta is equal to 2h by a minus b. అప్పుడు theta ఏమవుతుందండి,
tan inverse 1/2 into tan inverse of h by a minus b if a not equal to b. అదే ఇఫ్ a is equal to b అయితే ఏమవుతుందండి, theta is equal to 1/2 into tan inverse of 2h by a minus b. అంటే a is equal to b కదండి, అప్పుడు 1/2 into tan inverse of 2h by a minus a is equal to 1/2 into tan inverse of infinity. tan inverse of infinity ఎప్పుడు వస్తుందండి, tan pi/2 అయినప్పుడు. ఇప్పుడు 1/2 into pi/2 ఏమవుతుందండి, pi/4. అంటే ఇప్పుడు ఇఫ్ a is equal to b అయితే ఆన్సర్ టీటా అనేది pi/4 అవుతుందండి. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన థీరంని ఎండ్ వరకు వాచ్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.